ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కైలాని అవమానిస్తూ మాట్లాడుతున్న నళినికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన బాబీ. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక నళిని అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది, కైలా తండ్రి కారణంగానే నా కూతురు ఈ పరిస్థితిలో ఉంది. అలాంటి ఆడు కూతుర్ని నేను ఎలా క్షమిస్తాను? ఆ కైలా ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేస్తాను, బాబీ జీవితంలోకి ఎప్పుడూ రాకుండా చేస్తాను అంటూ ఇక నళిని అయితే నిర్ణయించుకుంటుంది. కైలాను ప్రతి విషయంలో బాధ పెట్టాలి, తనంతట తానే వెళ్ళిపోయేలా చెయ్యాలి అని. ఇంకా అనుకున్న విధంగానే తనైతే కైలాని అవమానించడం మొదలు పెడుతుంది. మరొక వైపు అభి అయితే ఇక బాబీ నళిని ఇంటి దగ్గర ఉన్నాడేమని వెతకడానికైతే వస్తాడు. ముందు అభి వచ్చినప్పుడు ఇంట్లో ఎక్కడ బాబీ అయితే కనిపించడు. నళిని అయితే చెప్తుంది, మీ బాబీ ఇక్కడికి రాలేదు, వస్తే నేనే నీకు చెప్తాను అంటూ అనడంతో, సరే నా బాబీ కనిపిస్తే మాత్రం తప్పకుండా చెప్పండి అంటూ అభి అయితే చెప్పి వెళ్ళిపోతూ ఉండగా పక్కనున్న బాబీ అయితే అభి మీదకి రాయి అయితే విసురుతాడు. ఇంతలో అభి పక్కకి వంగడంతో ఆ రాయి అయితే వెళ్ళి బైక్కి అయితే తగులుతుంది. ఇక బైక్ ఉన్న అద్దం అయితే పగిలిపోతుంది. ఇంతలో వెనక్కి తిరిగి చూసేసరికి బాబీ అయితే కోపంగా చూస్తూ కనిపిస్తాడు. బాబాయ్ బాబాయ్ అంటూ లోపలికి వెళ్ళేసరికి కైలా అయితే బాబీని పక్కకైతే తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్లో అయితే కైలా బాబీ ఇద్దరూ కూడా దాక్కుంటారు. ఇంతలో అభి అయితే వెతుకుతూ ఉంటాడు బాబీ బాబీ అని. ఇక నళిని అయితే ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? బాబీ ఇక్కడ లేడని చెప్తే ఎందుకు నువ్వు వినిపించుకోవడం లేదు అంటూ అనగానే, ఇక ఆపండి, మీ మాట నమ్మే నేను వెళ్ళిపోతుంటే బాబీ నాకు కనిపించాడు, ఇంట్లోకి వచ్చాడు, ఇక్కడ లేకుండా అంత ధైర్యంగా ఇంటి లోపలికి ఎలా వస్తాడు అంటూ ఇక మొత్తం అంతా వెతుకుతూ ఉంటాడు అభి అయితే. ఇక అభి ఎంత వెతికినా బాబీ కైలా అయితే కనిపించరు. ఎక్కడికి వెళ్ళిపోయావు బాబాయ్? నేను నీ కోసమే అంతా వెతుకుతున్నాను, నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు? ఎందుకు నన్ను చూస్తేనే భయపడుతున్నావు బాబాయ్ అంటూ ఇక అభి అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఇక నళిని అయితే చెప్తూ ఉంటుంది, నీ కొడుకు నిన్ను చూసి నా దగ్గరికి చేరడు, వాడికి నువ్వంటేనే కోపం అంటూ నళిని అనగానే, నేనంటే కోపమా? అంటే నువ్వేవేదో చేసుంటావు, వాడి మనసు విరిచేసుంటావు, నా మీదున్నవి లేనివి చెప్పి వాడిని మార్చేసుంటావు అంటూ ఇక అనగానే, నీ మీదున్నవి లేనివి చెప్పవలసిన అవసరం నాకు లేదు, నువ్వు చేసిన పనులన్నీ వాడికి తెలుసుంటాయి, అందుకనే వాడు నువ్వంటేనే అసహించుకుంటున్నాడు. నిన్నంటే ఎంతో ప్రాణంగా చూసి అలాంటి వాడు ఈరోజు అసహించుకుంటున్నాడు అంటే నువ్వే తప్పు చేశావో నీకే తెలియాలి, ముందెక్కడి నుంచి వెళ్ళిపో, వాడిక్కడ లేడని చెప్పాను కదా, మొత్తం అంతా నువ్వే వెతుక్కున్నావు కదా, ఈసారి బయటికి పో అంటూ నళిని చెప్పంగానే ఇక అభి అయితే చాలా బాధపడుతూ అయితే బయటికి వచ్చేస్తాడు. ఇంతలో ఇక అభి వెళ్ళడం చూసి ఇక కైలా బాబీ అయితే, అమ్మయ్యా వెళ్ళిపోయాడు కైలా, మనం ఎక్కడ దొరికిపోతామో, ఎక్కడ తీసుకు వెళ్ళిపోతాడో అనుకున్నాను అంటూ బాబీ కైలా అయితే వాళ్ళ మనసులో అనుకుంటూ ఉంటారు. ఇంతలో నళిని కూడా అనుకుంటూ ఉంటుంది, అమ్మయ్య వెళ్ళిపోయాడు, బాబీ గనక దొరుకుంటే ఈరోజు తీసుకుని వెళ్ళిపోయేవాడు, అప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి? నా కూతురు కోలుకోవాలి అన్నా, ప్రాణాలతో బయటపడాలి అన్నా ఖచ్చితంగా బాబీ ఉండవలసిందే, వాడే పవర్ అయిన మెడిసిన్ అని డాక్టర్ చెప్పారు కదా, బాబీని ఎలాగైనా ఎవరికంటా కనపడకుండా కాపాడుకోవాలి అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది నళిని. ఇక అభి వెళ్ళిపోయిన తర్వాత బాబీ కైలా దగ్గరికి అయితే వెళ్తుంది. ఏంటి బాబీ ఇదంతా? మీ నాన్నకి నువ్వు కనిపించుంటే నిన్ను తీసుకుని వెళ్ళిపోయేవాడు, ఎప్పటికీ మీ అమ్మ దగ్గరికి రాకుండా చేసేవాడు, ఇక మీ ఇద్దరిని ఎప్పటికీ కూడా
పట్టుకోలేనంత దూరంగా తీసుకుని వెళ్ళిపోయేవాడు అంటూ నళిని చెప్పంగానే, లేదమ్మమ్మ, నేను అబ్బాయి కూడా వెళ్ళాలని అనుకోవడం లేదు. అబ్బాయిని చూస్తేనే నాకు చాలా కోపం వస్తుంది. ఈరోజు అమ్మ ఈ పరిస్థితిలో ఉందంటే దానికి కారణం అబ్బాయే కదా అంటూ ఇక అనంగానే, అంటే వీడు ఇదంతా చేయించింది తన తండ్రే అనుకుని తన మనసులో ముద్ర వేసుకున్నాడు. అందుకనే తండ్రి అంటేనే అసహించుకుంటున్నాడు. ఒకవేళ రేపొద్దున్న రోజు నేను నా కూతురు అబద్ధమాడామని సరే తన కన్న తల్లని తెలిస్తే మా పరిస్థితి ఏంటో, వీడు ఎలా రియాక్ట్ అవుతాడో అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది నళిని అయితే. ఇంతలో ఇక సాయంత్రం అవ్వంగానే కైల అయితే భోజనానికైతే టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. ఇంతలో నళిని అయితే వచ్చి, ఏంటి జడ్జాగా మహారాణిలా కూర్చున్నావు? ఏదో ఆ రోజు బాబీ చెప్పాడు కదని నిన్ను టేబుల్ దగ్గర కూర్చోమంటే ఇక రోజు అదే పనా, వెళ్ళి ఆ మూల కూర్చుని తిను అంటూ ఇక చెప్పంగానే ఇక కైల అయితే చాలా బాధపడుతూ ఇక పక్కనైతే కూర్చుంటుంది. ఇక పాడైపోయిన అన్నం అయితే తీసుకువచ్చి పరమేశ్వరి అయితే పెట్టంగానే అన్నం చూసి ఇక చాలా బాధపడుతూ ఉంటుంది కైల. అది తినలేక ఇక భోజనం అయితే పడేసి ఇక మంచినీళ్ళు అయితే తాగుతుంది. ఇక వాటర్ తాగడం చూసిన బాబీ అయితే, ఏంటి కైలా, భోజనం చెయ్యలేదా, వాటర్ అలా తాగుతున్నావు అంటూ అడుగుతూ ఉండగా, అబ్బే లేదు బాబీ, కడుపు నిండా తిన్నాను అంటూ ఇక చెప్పి కైల అయితే వెళ్ళిపోతుంది. ఇక కైల అయితే ఆకలితో బాధపడుతూ ఉండగా ఇంతలో బాబీ అయితే భోజనం తీసుకువచ్చి కైలాకైతే పెడతాడు. ఇక కైల అయితే, అదేంటి బాబీ, నేను తినేశాను కదా, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు అంటూ అనంగానే, కైల, నువ్వు తిన్నావో లేదో నాకు తెలీదా, ఇన్ని రోజులుగా నీతో ఉంటున్నాను. నువ్వు ఆకలిగా ఉన్నప్పుడు ఎలా ఉంటావో, ఆకలి లేనప్పుడు ఎలా ఉంటావో నాకు తెలియకుండా ఉందనుకున్నావా? నువ్వు భోజనం చెయ్యలేదని తెలుసు. అమ్మమ్మ నిన్ను ఏదో అందని నువ్వు భోజనం చేయకుండా పైకి లెగిచేసావని కూడా నాకు తెలుసు. అందుకనే భోజనం తీసుకువచ్చాను అంటూ ఇక బాబీ అయితే కైలాకి అన్నం అయితే పెడతాడు. ఇంతలో ఇక అది తినడం చూసిన నళిని అయితే కోపంతో రగిలిపోతుంది. ఇలా కాదు, దీన్ని తొందరలోనే దూరం చేయాలి, లేకపోతే బాబీ నాకు దక్కేలా లేడు అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది నళిని అయితే. ఇక మార్కెట్లో కూరగాయలు తెమ్మని కైలానొక్కరిదాన్ని అయితే పంపిస్తుంది. అయ్యో అమ్మగారు, నేను అన్ని కూరగాయలు ఎలా తీసుకురాను అంటూ అనగానే, ఏంటి చిన్నప్పటి నుంచి మహారాణిలా పెరిగినట్టు చెప్తున్నావు? నువ్వు పెరిగింది ఆ మురుకు వాడలోనే కదా, ఇలాంటి పనులు ఎన్నో చేసుంటావు కదా అంటూ అనగానే, సరే అమ్మగారు తీసుకువస్తాను అంటూ ఇక డబ్బులు సంచి తీసుకుని కూరగాయలకైతే వెళ్తుంది కైల. ఇక నళిని చెప్పిన కూరగాయలన్నీ తీసుకుంటుంది. మొయ్యలేక కూరగాయలన్నీ తీసుకువచ్చేసరికి పాపం కైల చేతులు అయితే వాచిపోతాయి. చేతులు నొప్పితో బాధపడుతూ ఉండగా ఇంతలో ఇక నళిని అయితే, బయట అంటులన్నీ అలాగే ఉన్నాయి, పరమేశ్వరికి హెల్త్ బాగాలేదంట, తను రాలేదు, నువ్వు అంటులన్నీ తోమేసే అంటూ చెప్పగానే, సరే అమ్మగారు అంటూ ఇక పరమేశ్వరి బదులు ఇక కైల అయితే వెళ్ళి అంటులన్నీ తోముతూ ఉంటుంది. ఇక తన చేతులు నొప్పి రావడంతో ఒకవైపు ఏడుస్తూ ఒకవైపు గిన్నెలన్నీ తోముతూ ఉండగా ఇంతలో అది చూసిన బాబీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మమ్మ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అంటే, కైల వాళ్ళ నాన్నే అమ్మని పొడిచేచాడని చెప్పాను కదా, తనని ఎలాగైనా బాధ పెట్టాలని నిర్ణయించుకున్నట్టుంది, అందుకే ఇలాంటి పనులు చేస్తుంది అంటూ బాబీ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక గిన్నెలన్నీ తోమిన తర్వాత ఇక కైల అయితే పైకి వస్తుంది. ఇక ఇంతలో బట్టలన్నీ తీసుకువచ్చి వేసి, ఇవి కూడా ఉతుకు పెట్టు, పరమేశ్వరి రాలేదు కదా, ఇవి కూడా నువ్వే చెయ్యాలి అంటూ అనంగానే, అమ్మగారు నా చేతులు చాలా నొప్పిగా ఉన్నాయి, 1 గంట పోయిన తర్వాత ఉతుకుతానే అంటూ అనంగానే, ఏంటి చూస్తూ ఉంటే ఏదో బాగా మహారాణిలా పెరిగినట్టు మాటి మాటికి చెప్తున్నావు, నువ్వు ఇలాంటి పనులే కదా చేస్తూ బతికేది, మీకు తిండికి కూడా గతికి లేదు, అలాంటిది ఈ పనులు చేయమంటే మాత్రం మహారాణిలా మాట్లాడుతున్నావు, ముందు ఈ పనులు చెయ్యి, లేకపోతే నువ్వేమీ చెయ్యలేను అంటే వెళ్ళిపో అంటూ ఇక నళిని అయితే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉండగా ఆ మాటలకి బాబీకి అయితే చాలా కోపం వస్తుంది. ఆగమ్మమ్మ,
ఆగు, నువ్వు నాకు ఏమని మాటిచ్చావు? కైలాని ఏమి అనను, కైలాని ఇంట్లోంచి పంపించను అని చెప్పావు. కానీ రివర్స్లో తనంట తానే వెళ్ళిపోయేలా ప్లాన్ చేసి ఇలాంటి పనులన్నీ చెప్తే చెయ్యలేక తనంతట తానే వెళ్ళిపోతుందని నిర్ణయించుకుని ఇవన్నీ చెప్తున్నావు. చిన్న పిల్ల, నా వయసు పిల్ల, ఆ పిల్ల అన్ని పనులు ఎలా చేస్తుంది? అసలు నువ్వు మనిషివేనా? ఇలాంటి పనులన్నీ ఎలా చెప్పగలుగుతున్నావు? చిన్నపిల్లని చూడకుండా ఇవన్నీ ఎలా చేయించగలుగుతున్నావు? అసలు నేను నీ దగ్గరే ఉండను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ ఇక కైలాన్ని తీసుకుని బయటికి వచ్చేస్తాడు బాబీ. ఇక ఆ విధంగా నళినికైతే షాక్ ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునే వారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.